ఆదికాండం 33 అధ్యాయం. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను ఆ పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావునకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లా కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షం నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతనిని బలవంతము చేసెను గనుక అతడు దానిని పుచ్చుకొని, మనము వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, అప్పుడు యాకోబు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నొద్దకు షేయారునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలో నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చిద్దనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా? నా ప్రభు కటాక్షము నా మీద నుండ నిమ్మను నిన్ను. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లా యాకోబు పదనారములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయిల్ అను పేరు పెట్టెను. ముగింపు. యాకోబు మరియు ఏశావు మధ్య జరిగిన కలిసి కొలుపు మనకు క్షమాపణ మరియు శాంతికి సంబంధించిన గొప్ప ఉదాహరణ. గతంలోని నిందలు, బాధలు అన్నిటినీ
పక్కన పెట్టి ప్రేమతో కూడిన హృదయంతో ఎదుర్కొన్న ఏశావు నమ్మకం, ఆశ, శాంతి అనే విలువలను ప్రతిబింబించాడు. క్షమించడంలో దేవుని స్వభావం వ్యక్తమవుతుంది. కలహములో కాక కలిసి కొలుపులోనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. క్షమాపణ శక్తివంతమైన ఆయుధం. అది పాత క్షోభలను మాయం చేస్తుంది. దైవిక మార్పు ఒకరి హృదయాన్ని మాత్రమే కాదు, చుట్టుపక్కల వారి జీవితాలను కూడా మార్చగలదు. ప్రేమ, వినయం మరియు గౌరవం కలిసి కొలుపు సాధించడానికి కీలక గుణాలు. అన్యోన్యంగా కలిసిన ఇద్దరు సహోదరులు దేవుని మహిమను చూపించగలరు. సందేశం: క్షమాపణ, శాంతి మరియు ప్రేమ అనేవి మన సంబంధాలను బలోపేతం చేస్తాయి. దేవునితో మన సంబంధాలను బలపరుచుకోవడం ద్వారా మనం నూతన జీవితం ప్రారంభించగలుగుతాము. ఇప్పటికైనా మీ జీవితంలో ఉన్న ఏశావును మీరు క్షమించారా? లేదా మీరు యాకోబులా ఓసారి మాట్లాడే ప్రయత్నం చేశారా?